హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఎనీహౌ శ్రావణ మాసం వచ్చింది కాబట్టి అందరూ మంగళవారం నోములతో శుక్రవారం పూజలతో బిజీగా ఉంటారు కదా. సో అందుకనే నేను మా వ్యూయర్స్ అందరికీ తొందరగా రెడీ అయ్యే నైవేద్యాలని పరిచయం చేయబోతున్నాను. సో ముందుగా బెల్లం పొంగలి. సో ఇవాళ నేను మీకు బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 1 hour ముందు నానపెట్టుకోవాలి బియ్యము, అది ఒక 1 cup. యూజువల్గా మనము 1 cup ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ తీసుకుంటాము. కానీ బెల్లం పొంగలి అన్నా కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి 1 cup రైస్కి 3 cups వాటర్ తీసుకోవాలి. బెల్లం 1 cup, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి ఒక 4 tablespoons, ఇలైచి. బెల్లం పొంగలికి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు దాని తయారు విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ తీసుకొని మందంగా ఉన్న పాత్ర తీసుకోవాలి. దాంట్లోకి 3 cups ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 3 cups ఆఫ్ వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మంట పెద్దగా పెట్టుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ని. వాటర్ బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న 1 cup ఆఫ్ రైస్ని వేసుకుందాం. సో ఒకసారి అన్నాన్ని కలుపుకొని చిన్న మంట పెట్టుకొని అన్నం బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. సో అన్నం ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి మనము 1 cup ఆఫ్ బెల్లం అనుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. సో ఆ బెల్లం అంతా అన్నంలో కలిసేట్టుగా మిక్స్ చేసుకుంటే ఆ వేడికి ఆ బెల్లం అంతా కరిగిపోతుంది. సో ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి, లేదా అడుగంటుతుంది, మాడిపోతుంది. బెల్లం అన్నంలో కరిగే లోపల నేతిలో ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది. ఇప్పుడు మనము ఇలాచీ సీడ్స్ని మాత్రమే ఇట్లా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీని ఒక 1/2 teaspoon వేసుకుందాం. అలాగే 4 tablespoons ఆఫ్ నెయ్యి వేసుకుందాం. సో నెయ్యి కరిగేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్ ఇంకా కాజుని వేసుకొని కలుపుకుందాం. సో చూసారు కదా, బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ, ఇంకా సింపుల్, తొందరగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.